ఎవరు మీరందరూ? ఎందుకు ఇలా నన్ను చూస్తున్నారు? నువ్వు మనిషిలానే మాట్లాడుతున్నావు, కానీ చూడ్డానికి ఉప్పు స్తంభంలాగా ఉన్నావేంటి? అది పెద్ద కథలే. పర్వాలేదు, చెప్పు. నేను బైబిల్లో చెప్పబడిన లోతు భార్యను. మేము సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో నివసించేవారు. ఆ పట్టణాలు బహుగా దేవునికి విరోధంగా పాపం చేయడం వల్ల దేవుడు వాటిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నా భర్తను, నా కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు దేవదూతని పంపి మమ్మల్ని ఆ ఊరు బయటకు తీసుకుని వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. తర్వాత ఏం జరిగింది? నాకు అసలు ఆ ఊరు విడిచి వెళ్ళడమే ఇష్టం లేదు. అందుకనే దేవుడు వద్దన్నా వినకుండా వెనక్కి తిరిగి చూశాను. ఉప్పు స్తంభమైపోయాను. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది. దేవుడికి విధేయురాలుగా ఉండనందువల్ల లోతు భార్య ఉప్పుగా మారింది. ఇది చాలా విచారకరం. నీ జీవితానుభవం ద్వారా నేటి స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడి మాటకు ఎప్పుడూ విధేయత చూపించాలి. ఆయన మాటలు నిర్లక్ష్యం చేసినా, ధృవీకరించినా నష్టపోయేది మనమే. అవును, నీ జీవితం అనేక మనకు ఒక హెచ్చరిక లాంటిది. అవును, కానీ నీవేంటి ఇందాక నుండి ఆ కొండను పట్టుకుని ఉన్నావు? నేను ఇస్సాకు భార్య అయినా చెప్తాను. ఈ కొండ నాకు ఒక గుర్తు. నీకు ఈ కొండకి ఏంటి సంబంధం? నేను యథాప్రకారంగా నా కుండ పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్ళాను. ఒక రోజు మధ్యాహ్నం బావి దగ్గర ఒక ప్రయాణికుడు అతని ఒంటెలు చాలా దాగుతూ ఉన్నట్టు కనిపించాడు. వెంటనే నేను అతని ఒంటెలకు నీళ్లు చేసి పోస్తాను. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే అతను మా దగ్గర బంధువైన అబ్రహాం యొక్క దాసుడని. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు నిమిత్తం ఒక కన్యను వెతకడానికి తన దాసుని అబ్రహాం పంపించాడు. ఆ రకంగా దేవుని చిత్తానుసారంగా మా వివాహం ఏర్పాటైంది. ఓ, వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఏమీ తెలియదు. కేవలం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రమే తెలుసు. ఆయన చిత్తం నేను చేయడం వల్ల ఈ స్త్రీ జనాంగానికి తల్లిగా ఉండే ఆ ఐక్యత దేవుడు నాకు ఇచ్చాడు. నీ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకి నీవేం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన తలంపులు, ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆయన మనల్ని తీర్చినప్పుడు మనం వెంటనే విజయం చూపిస్తే అంతవరకు ఆయన మనం చేపట్టుకుని నడిపిస్తాడు. అవును, అది నిజం. నేను మాత్రం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎందుకు? నా పేరు సఫీరా. నేను అననీయ భార్యను. అపోస్తల కాలంలో మా కోసం ఉంటుంది. ఆ కాలంలో అనేక మంది తమ యొక్క ఆస్తులన్నీ ఉండి అపోస్తల పాదాల దగ్గర పెట్టేవారు. సంఘమంతా తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకునేవారు. ఆ సమయంలో మేము కూడా మా పొలం అమ్మి దురాశతో కొంత డబ్బు దాచుకుని కొంత తెచ్చి అపోస్తలకు ఇచ్చాం. అమ్మిన డబ్బు అంతా ఇదే అని పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం చెప్పాం. అందువలన నేను, నా భర్త దేవుని శిక్షకు గురి కావాల్సి వచ్చింది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. నీ జీవితం ద్వారా నీవు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయటం, దేవునితో అబద్ధం ఆడటం అనేది దేవునికి చాలా అసహ్యమైనది. అందువలన ఎప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట యథార్థంగా ఉండండి. మోసపోకుడి. దేవుడు వ్యక్తిరింపబడడు. మనుషులు ఏమిటినో ఆ పంటే కోరింది. అవును, ఇది ఎంతైనా నిజం. ఇంతకీ నీవెవరు? చూడడానికి నాలానే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నా పేరు రూతు. నేను మోయాబీయురాలిని. అయినా నా అత్తయ్య నయోమి ద్వారా నేను ఇజ్రాయేలు దేవుని తెలుసుకున్నాను. ఓ, నీ జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడున్న మనందరి కోసం మళ్ళా చెప్పవా? అలాగే, తప్పకుండా.
నా భర్త చనిపోయాక నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రుల్ని విడిచి మా అత్తతో కలిసి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాను. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ మా అత్తకు దగ్గర బంధువైన బోయాజు అనే వ్యక్తితో నా వివాహం జరిగింది. మూడుబారిన నా జీవితాన్ని దేవుడు మరలా చిగురింపజేశాడు. నా ముని మనవడే దావీదు. దావీదు వంశావళి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. నిజంగా అద్భుతం. జీవితంలో ఎలాంటి ఆశ లేని వ్యక్తికి మీరిచ్చే సలహా ఏమిటి? నీవు దేవుని నమ్మి ఆయనపైనే ఆధారపడితే ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారందరికీ ఆయన ఆశ్రయదుర్గం. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు. నా పేరు మగ్ధలేని మరియా. ఓ యేసయ్య పునరుద్ధానుడై మొట్టమొదట కనిపించింది నీకే కదూ. మీరెంత ధన్యురాలని. అవును, యేసయ్యని నేను కలిగి ఉండడం, ఆయన్ని చూడటం నిజంగా ధన్యమే. అయితే యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపాల్లో జీవించేదాన్ని. అయితే ఆయన నాలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచాడు, నన్ను క్షమించాడు. ఆయన ప్రేమ నేను మర్చిపోలేను. ఆయన లేకుండా నేను జీవించను లేను. ఇప్పటి వరకు కూడా మీరు చూశారు కదా, భక్తి కలిగిన స్త్రీలు దేవుని మాటకు విధేయత చూపించి ఎలా ఆశీర్వదింపబడ్డారో, భక్తి లేని స్త్రీలు అవిధేయత చూపించి ఎలా నష్టపోయారో మనం చూసాము.